ఈ రోజు ప్రతి తల్లిదండ్రి తమకు తాము అడగవలసిన ఒక కఠినమైన ప్రశ్న, మన పిల్లలు స్క్రీన్ కి అంటే ఫోన్ కి బానిసలయ్యారా లేదా వాళ్ళని అలా చేసిందే మనమా? ఇదేంటి ఇలా అడుగుతుంది అని అనుకుంటున్నారా? మామూలు రోజుల్లోనే మన పిల్లలు రోజు స్కూల్ కి వెళ్ళొచ్చి హోంవర్క్స్ రాసుకునో లేదా ట్యూషన్స్ కి వెళ్ళొచ్చి మిగిలిన ఖాళీ టైంలో టీవీ ఫోన్ చూస్తుంటేనే మా పిల్లలు మా మాట వినటం లేదు, టీవీ ఫోన్ వదలటం లేదు అని తెగ బాధపడే వాళ్ళం కదా. మరి ఇప్పుడు అసలే సమ్మర్ హాలిడేస్, పైగా రోజంతా ఖాళీయే. ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆలోచించండి. మనమేమో మా పిల్లలు ఫోన్ లోనే ఉంటున్నారు, మా మాట వినటం లేదు అని అంటున్నామే, కానీ ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మొదట వారి చేతికి ఫోన్ ఇచ్చింది ఎవరు? చిన్నప్పుడు ఏడిస్తే ఫోన్, అన్నం తినకపోతే ఫోన్, మనం పనుల్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఫోన్ ఇచ్చేసి స్క్రీన్ పై ఆధారపడటం నేర్పించిందే మనం. ఇప్పుడేమో తెగ టెన్షన్ పడుతున్నాం కదా. పడాలి మరి, ఎందుకంటే ఫోన్ వల్ల మామూలు నష్టాలు కాదండి. మొబైల్ అడిక్షన్ మన పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కళ్ళకు ఒత్తిడి అండ్ పోర్ స్లీప్. ఇది మాత్రమే కాదు, మన పిల్లల మెంటల్ హెల్త్ ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా ఇరిటేట్ అవుతుంటారు, యాంగ్జైటీ ఇష్యూస్ పెరుగుతాయి, అండ్ సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ పై కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. క్రియేటివిటీ తగ్గిపోతుంది. మన పిల్లలు లెస్ యాక్టివ్ గా, లెస్ ఫోకస్డ్ గా అండ్ చివరికి స్క్రీన్ పై మాత్రమే డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మరి ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇదే కదా మీ డౌట్. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది ఏం చేయాలి. తల్లిదండ్రులుగా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం చాలా కష్టపడుతుంటాం. వాళ్ళకు మంచి చదువు, ఆహారం, బట్టలు, టాయ్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ చేయడం కోసం ఎన్నో ఇన్సూరెన్స్ పాలసీస్, ఆస్తిపాస్తులు సమకూరుస్తుంటాం. ఇలా అన్ని ఇస్తున్న మనం మన టైం నే వాళ్ళకి కేటాయించకపోతే పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్స్ అవసరం లేదు. వాళ్లకు కావాల్సింది మన టైం, మన కేర్ అండ్ మనతో అనుబంధం. సో ఈ సమ్మర్ లో మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి. మార్క్స్ గురించి మాత్రం కాదు, లైఫ్ గురించి ప్రశ్నలు అడగండి. లైక్, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నీకు ఏ పని చేయడం అంటే ఇష్టం, వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించండి. వారికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు, కథలు చెప్పడం, స్పోర్ట్స్ ఆడడం లేదా ఇతరులకి సాయం చేయడం. ఇలా వాళ్ళను ఎంకరేజ్ చేయండి. లెట్ దెమ్ ప్లే, ఎక్స్ప్లోర్, ఫాల్, లెర్న్ అండ్ గ్రో. ఇలా చేస్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్పుడు మీ పిల్లల్లో ఖచ్చితంగా ఒక కొత్త కోణాన్ని కనుగొంటారు. అండ్ ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వేసవి సెలవుల్ని సమయం గడపడానికి మాత్రమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తును నిర్మించడానికి ఒక అవకాశంగా భావించండి. ఎస్, మనం నైపుణ్యాలు, స్కిల్స్ గురించి చాలా మాట్లాడతాం. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్, ఇలా వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి చాలా చేస్తుంటాం. బట్ వాట్ అబౌట్ మోరల్ వాల్యూస్? స్కిల్స్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. స్కూల్స్ లో నేర్పిస్తారు, కోచింగ్ సెంటర్స్ లో నేర్పిస్తారు, అండ్ ప్రపంచమే నేర్పుతుంది మనకి స్కిల్స్. కానీ విలువలు ఎక్కడా నేర్పించరు. అవి మన తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచే వస్తాయి. మన పిల్లలను ఎలా సక్సెస్ అవ్వాలో నేర్పించడం ముఖ్యమే, కానీ మంచి మనిషిగా ఎలా జీవించాలో నేర్పడం అత్యంత అవసరం. కాబట్టి వారికి నిజాయితీని నేర్పండి, ఇతరులను ఎలా గౌరవించాలో నేర్పండి, దయ, బాధ్యత, కృతజ్ఞత లాంటి విలువలను నేర్పండి. మంచి చేయడం అంటే ఏమిటో, మంచి మనిషిగా ఉండడం అంటే ఏమిటో వారికి ఆచరించి చూపించండి. ఇంతకీ ఈ విలువలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత, బైబుల్, ఖురాన్. ఈ శాస్త్రాలు చెప్పే బోధనలను మన పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా పరిచయం చేయండి. రూల్స్ లా కాదు, గైడెన్స్ లా, లైఫ్ లెసన్స్ లా. ఎందుకంటే స్కిల్స్ వితౌట్ వాల్యూస్ విజయాన్ని సాధించవచ్చు, కానీ నిలకడగా ఉండదు. కావాలంటే చరిత్రనే తిరిగేయండి. నైపుణ్యాలతో పాటు బలమైన విలువలు ఉన్నవారినే ఈ రోజుకి గౌరవంతో గుర్తు చేసుకుంటున్నాం. కానీ కేవలం నైపుణ్యాలే ఉన్నవారు కొంతకాలం సక్సెస్ అయినా చివరి వరకు దానిని నిలదొక్కుకోలేరు. సో ట్రూ సక్సెస్ అంటే నాట్ జస్ట్ అబౌట్ రీచింగ్ ద టాప్, ఎత్తుకెదగడం, శిఖరాలకు చేరుకోవడం కాదు. ఇట్ ఈస్ అబౌట్ స్టేయింగ్ దేర్ విత్ డిగ్నిటీ, గౌరవంతో దానిని నిలబెట్టుకోవడమే. నైపుణ్యాలకు విలువలు తోడైనప్పుడే అది సాధ్యమవుతుంది. మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే ముందు మన పిల్లలను ఫోన్, టీవీ నుండి దూరం చేయాలి. స్క్రీన్ కి పరిచయం చేసింది తల్లిదండ్రులుగా మనమే కాబట్టి స్క్రీన్ నుంచి దూరం చేసే బాధ్యతను కూడా మనమే స్వీకరించాలి. ఈరోజు మనం చూపించే కేర్ వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనం నేర్పించే విలువలు జీవితంలో వారి గుర్తింపుగా మారుతాయి. కాబట్టి ఈ సమ్మర్ లో ఒక డెసిషన్ తీసుకోండి. సైలెన్స్ కోసం ఫోన్ ని షార్ట్ కట్ గా ఉపయోగించకుండా మార్పు కోసం మీ సమయాన్ని సాధనంగా ఉపయోగించండి. నైపుణ్యాలను నిర్మించండి, కానీ అంతకంటే ముఖ్యంగా విలువలను నేర్పించండి. లెస్ స్క్రీన్ టైం,
మోర్ లైఫ్. ఎందుకంటే మీ పిల్లల బాల్యం, చైల్డ్హుడ్ చిన్నదే కావచ్చు, కానీ మీరు అందించే విలువలు శాశ్వతం. సో లెట్స్ నాట్ జస్ట్ రేజ్ సక్సెస్ఫుల్ చిల్డ్రన్, లెట్స్ రేజ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ హూ స్టే సక్సెస్ఫుల్ ఫర్ లైఫ్. జీవితాంతం విజయవంతంగా ఉండే మంచి మనుషుల్ని పెంచుదాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ and motivative videos kosam don't forget to subscribe my channel. This is Hanifa's Morals. Let us build a society of morals. Thank you.